పర్యావరణానికి హాని లేకుండా తన వినాయకుడు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని మైక్రో ఆర్టిస్ట్ మధు భావించాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రతి ఏడాది భిన్నమైన ఆలోచనతో గణపతిని రూపొందించే మైక్రో ఆర్టిస్ట్ మధు ఈసారి కూడా పర్యావరణ హితమైన విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనతో ప్రకృతికి మేలు చేసే విధంగా ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేయడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం కుమ్మరి వృత్తిదారులకు అంకితం చేస్తూ వారు మట్టితో తయారు చేసే వస్తువులను విగ్రహ నిర్మాణంలో వినియోగించామని చెప్పారు. సురాయి, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లబుడ్డి వంటి సంప్రదాయ వస్తువులతోనే ఈ ప్రత్యేక గణేశుడిని తీర్చిదిద్దారు. మట్టి గణేశునికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకృతిని కాపాడటమే నిజమైన గణపూజ అని మైక్రో ఆర్టిస్ట్ మధు సందేశం ఇచ్చారు. తాండూర్ కాళికాదేవి టెంపుల్లో ప్రతి సంవత్సరం ఒక సరికొత్త వినాయకుడు చేయడం జరిగింది. క్రియేటివ్గా చేయాలి అనేది ఉద్దేశం. ఇది వచ్చేసి 7th ఇయర్. ఇక్కడ వచ్చేసి మొత్తం మట్టి పాత్రలు వాడడం జరిగింది. మట్టి పాత్రలు ఎన్ని అయితే వాళ్ళు తయారు చేస్తారో అన్ని దాంతో వినాయకుడు చేద్దాం అనేసి నా ముఖ్య ఉద్దేశం. ఇవి వచ్చేసి అన్ని మట్టి పాత్రలతో వినాయకుడు చేయడం జరిగింది. వాడిన వస్తువులు గల్లబుడ్డి, దీపాంతాల్లో మీడియంస్, చిన్నది, స్మాల్, బిగ్, లార్జర్ ఉంటాయి కదా, అవి వాడడం జరిగింది. మట్టి వస్తువులతో వాళ్ళు ఎన్ని అయితే ఐటమ్స్ రెడీ చేస్తారో ఆ ఐటమ్స్ తోని మొత్తం వినాయకుడు చేయడం జరిగింది. తాండూర్ కాళికాదేవి టెంపుల్లో ప్రతి